హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య కంకంటి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా నా డైట్లో యాడ్ చేసుకున్నటువంటి హెల్తీ ఫుడ్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకున్నానండి. బీట్రూట్ క్యారెట్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. దాన్ని ఫిల్టర్ చేసుకొని అందులో కొద్దిగా లెమన్ యాడ్ చేస్తున్నాను, లెమన్ జ్యూస్. అందులో జింజర్ కూడా యాడ్ చేశానండి. మిక్సీ పట్టేటప్పుడే జింజర్ కూడా యాడ్ చేశాను. దీన్ని ఫిల్టర్ చేసుకొని ఇలా ఒక 2 బీట్రూట్ 2 క్యారెట్ ఉన్నాయి అంతే. ఇంత జ్యూస్ వచ్చేసింది దానికి. ఇది తాగడం వల్ల కూడా హెల్త్ చాలా బాగుంటుందంట, అండ్ అందుకే నేను నా డైట్లో యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ తీసుకుంటున్నాను. 1 కప్ రైస్, ఉలవలు 1/2 కప్ తీసుకున్నాను, అండ్ 1/2 కప్ మినపప్పు, అండ్ బెబ్బర్లో 1/2 కప్ తీసుకున్నాను, అండ్ చోలే వచ్చేసి 1/2 కప్. వీటన్నిటిని దోశ బ్యాటర్ లాగా చేస్తున్నానండి. ఇందులో లాస్ట్కి కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేశాను. మెంతులు అనేటివి మనకు డైజెషన్కి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇవి వచ్చేసి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఫర్మెంటేషన్ అలా ఏం చేయలేదు. మార్నింగ్ డైరెక్ట్ మిక్సీ పట్టేసుకొని దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాను. చూడండి, దోశ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. నార్మల్ దోశల కంటే ఈ దోశ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ పల్లీ చట్నీతో నేను దాన్ని తింటున్నాను. అండ్ 1 మోర్ ఐటమ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ 3 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ తినడం వల్ల మనకి టమ్మీ ఫుల్గా అనిపిస్తుందండి, ఎక్కువ తినాలనిపించదు. అండ్ నైటే సోక్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు ఇందులోకి యాడ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి ఖర్జూర లయన్ డేట్స్ ఉంటాయి కదా, బాగా వాష్ చేసి తీసుకోవాలండి, కట్ చేసుకొని. అండ్ ఇందులోకి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి 1 స్పూన్ పంకిన్ సీడ్స్ యాడ్ చేశాను. ఇవి వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అండి, అదేమైనా ఔషధాలు అంటాం కదా, అవి కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. అండ్ ఇవి కూడా సన్ఫ్లవర్ సీడ్స్ లాగే ఉన్నాయండి, అవి కూడా యాడ్ చేశాను. అండ్ ఇందులో వచ్చేసి కాచి చల్లార్చినటువంటి మిల్క్, కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి మిల్క్, అవి యాడ్ చేశాను. ఇవి నైట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నటువంటి చియా సీడ్స్ అండి, వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని, యాక్చువల్గా అయితే ఓట్స్ని పాలల్లో మిక్స్ చేసి ఓవర్ నైట్ కూడా అలాగే పెట్టేసుకోవచ్చు. బట్ ఇది నేను ఆఫ్టర్నూన్ సోక్ చేసి ఒక 1 అవర్ తర్వాత తిన్నానండి. బ్రేక్ఫాస్ట్లోకి తింటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇది ఒక 1 అవర్ ఇలా సోక్ చేశాను. 1 అవర్ తర్వాత చూస్తే ఓట్స్ అన్నీ పాలల్లో మిక్స్ అయ్యి బాగా నాని ఉన్నాయండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో